లీడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ కూడా. మైసెల్ఫ్ ఉదయ్ కిరణ్, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. లీడర్స్ మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వీడియో డెమో ఇవ్వటానికి మీ ముందుకు రావటం జరిగిందండి. సో ఏంటి ఆ ప్రోడక్ట్ అనుకుని మీరు అనుకుంటున్నారా? సో ఏమీ లేదండి. మన వెస్టేజ్ కంపెనీ తయారు చేసినటువంటి ఫ్లాక్స్ ఆయిల్ అండి. సో మరి ఫ్లాక్స్ ఆయిల్ వాడటం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఉపయోగాలు కావచ్చు, అవన్నీ కూడా మీతో పిన్ టు పిన్ వివరించడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం మనకు వెనక్కి వెళ్ళామంటే గనక, మన పూర్వీకులకి ఎవరికీ కూడా స్ట్రోకులు వచ్చేవి కాదు. ఒకవేళ వచ్చినా అక్కడక్కడ అరుదుగా వచ్చేవండి. మరి ఇప్పుడు చూస్తే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు బాగా ఎక్కువగా రావటం జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏమీ కాదండి. ఇక్కడ గుండెకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కూడా మన పూర్వీకుల్లాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే గనక మనం చేయవలసింది ఏమీ కాదండి. మన పూర్వీకులు ఏదైతే ఆహారం రూపంలో తీసుకున్నారో అదే ఆహారాన్ని మనం కూడా ఇప్పుడు తీసుకుంటే మనం కూడా అలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎలాంటి గుండె సంబంధించేటటువంటి జబ్బులు వచ్చేటువంటి ఆస్కారం లేదు. మరి ఏంటి ఆ ఫుడ్డు? ఏంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం అని మీరు అనుకుంటున్నారా? అది ఏమీ కాదండి. మనకి రెగ్యులర్‌గా దొరికేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫుడ్డే. అది ఏమీ కాదు, అవిసె గింజలు. సో, ఏదైతే అవిసె గింజలున్నాయో, ఆ అవిసె గింజలు మన పూర్వీకులు ప్రతిరోజు వాళ్ళు తినేటువంటి భోజనంలో మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో కందిపొడి, కారప్పొడి ఎలాగ వేసుకొని మనం తింటున్నామో, అప్పట్లో మన పూర్వీకులు అవిసె గింజల పొడిని కూడా వాళ్ళ ఆహారం రూపంలో తీసుకునేవారంటండి. సముద్రపు చేపలు. సముద్రపు చేపలు కూడా రెగ్యులర్‌గా తినటం వల్ల గుండె జబ్బులు వచ్చేవి కాదంటండి. మరి అవిసె గింజలకి, సముద్రపు చేపలకి ఏంటి సంబంధం? అసలా 2 తినటం వల్ల ఎలాంటి గుండె జబ్బులు ఎందుకు రావు? వాటిలో ఏముంది అని మనం తెలుసుకోవాలి అంటే గనక యెస్. ఇప్పుడు అవిసె గింజల్లో ఏం దొరుకుతదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నది దొరుకుతాయండి. సో, ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏయైతే ఉన్నాయో, అవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే, మానవ శరీరంలో ఇందాక నేను చెప్పినట్టుగా ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ అని చెప్పేసి 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. అంటే మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మాట. సో, మానవ శరీరానికి మంచి కొలెస్ట్రాల్ అవసరం, చెడు కొలెస్ట్రాల్ అవసరం ఉండదు. సో, ఆ చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నాయో, అవి బయటకు వచ్చేయాలండి. అవి రావాలి అంటే, అవి మనం తీసుకునేటువంటి ఫుడ్ ఏ ఫుడ్ అయ్యుండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో కూడినటువంటి ఫుడ్‌ని మనం తీసుకోవాలి. ఆ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో కూడినటువంటి ఫుడ్డే అవిసె గింజలు. మరి ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో ఎవరు కూడా అవిసె గింజలు తీసుకోవట్లేదు కాబట్టి, సో, ఆ ఒమేగా 3 బాడీకి అందట్లేదు కాబట్టి, గుండెకి ఆ కొవ్వు పట్టేసి చాలామందికి స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, ఆ స్ట్రోక్స్ రాకుండా మన వెస్టేజ్ కంపెనీ ఏం చేసిందంటే, అవిసె గింజలతో తయారు చేసినటువంటి క్యాప్సూల్స్‌ని మన కంపెనీ తయారు చేయటం జరిగిందండి. సో, ఇప్పుడు ఈ అవిసె గింజలతో తయారు చేసినటువంటి క్యాప్సూల్స్ డైలీ మనం యూజ్ చేయటం వల్ల మన బాడీకి ఏం దొరుకుతదంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అన్నది మన బాడీకి దొరుకుతదండి. ఎప్పుడైతే ఈ అవిసె గింజలు డైలీ 2 క్యాప్సూల్స్ మన శరీరంలో తీసుకున్నామో, మన ఫుడ్ ద్వారా మనం తీసుకుంటున్నామో, ఎలాంటి హార్ట్ స్ట్రోక్‌లు వచ్చేటువంటి అవకాశం లేదు. యెస్. మరి ఈ ఒమేగా 3తో కూడినటువంటి ఈ అవిసె గింజలతో తయారు చేసినటువంటి ఈ ఫ్లాక్సీడ్ ఆయిల్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి చెడు కొవ్వు ఏ విధంగా కరిగిపోతుందో సో ఒక డెమో రూపంలో నేను తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఆ డెమో ఏమీ కాదండి. సో మీ అందరికీ తెలిసిన విషయమే. సో థర్మాకోల్. సో ఈ థర్మాకోల్ గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే. మనం చదువుకున్నప్పుడు దీని గురించి మనం తెలుసుకున్నాం. పుస్తకాల్లో కూడా చదివాం దీని గురించి. ఈ థర్మాకోల్ ఏదైతే ఉందో దీనికి కరిగే తత్వం ఉండదండి. అంటే దీన్ని భూమిలో పాతి ఒక 100 సంవత్సరాల తర్వాత తీసినా కూడా కరగదు. అలాగే నీటిలో ముంచి ఒక 10 సంవత్సరాల తర్వాత తీసినా కూడా కరగదు. అంటే కరిగే తత్వం ఈ థర్మాకోల్‌కి లేదు. అలాగే మన బాడీలో ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ అని చెప్పేసి 2 ఉంటాయని చెప్పాను కదండీ! మంచి కొవ్వు, చెడు కొవ్వు. ఈ చెడు కొవ్వు ఏదైతే ఉందో మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగే తత్వం దానికి లేదండి. ఒకవేళ అది కరగాలన్నా మనం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌తో కూడినటువంటి ఫుడ్‌ని మనం తినాలి. ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో మనం తినట్లేదు కాబట్టి, దాన్ని ప్రెజెంట్ ఇప్పుడేంటంటే సప్లిమెంట్ రూపంలో మనకి ఇవ్వటం జరిగిందండి. సో, ఈ సప్లిమెంటు లోపల కొవ్వుని ఏ విధంగా కరిగిస్తుందో ఈ డెమో రూపంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూద్దామండి. సో, ఇక్కడ మనం థర్మాకోల్‌ని కొంచెం ముక్క తీసుకుందామండి. యెస్. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉంచాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ ఏదైతే
ఈ ఒమేగా 3 అవిసె గింజల నూనె ఏదైతే ఉందో దాన్ని ఈ థర్మాకోల్ మీద నేను పోస్తున్నాను చూడండి. ఎస్, ఇప్పుడు చూడండి అది ఏ విధంగా కరుగుతుందో ఒకసారి చూడండి. చూడండి, మనం చూస్తుండగానే అది మొత్తం కూడా కరిగిపోతుందండి. అలాగే మన బాడీలో వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ థర్మాకోల్ మాదిరిగానే అది కరిగిపోయి బయటికి రావటం జరుగుతుంది. సో మరి ఆ కరిగిపోయినటువంటి వేస్ట్ కొవ్వు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వస్తుందంటే యూరిన్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంది, మోషన్ రూపంలో బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంది, లేదంటే చెమట రూపంలో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. చూశారు కదండి అది ఏ విధంగా కరిగిపోతుందో. అలాగే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అదే విధంగా ఆ థర్మాకోల్ విధంగా కరిగిపోవటం జరుగుతుందండి. ఎస్, ఇప్పుడు ఎవరైతే ఈ ఫ్లాక్స్ ఆయిల్, ఈ అవిసె గింజలతో తయారు చేసినటువంటి ఫ్లాక్స్ ఆయిల్ ఏదైతే ఉందో సంవత్సరానికి ఒక 3 నుంచి 4 బాటిల్ కనుక వాడుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో గుండె సంబంధించినటువంటి జబ్బులతో మరణించేటువంటి అవకాశం అయితే లేదండి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్, నేను వాడుతున్నాను, నా ఫ్యామిలీలో చాలామంది వాడుతున్నారు, మెంబర్స్ అందరూ కూడా. సో మీరు కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చాలామందికి ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంతమందికి డౌట్ ఉంటుందండి. ఏంటంటే థర్మాకోలే ఈ విధంగా కరిగిపోయింది కదా, మరి లోపలికి వెళ్తే మన పేగుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది కొంతమంది డౌట్ ఫీల్ అవుతారండి. సో అందుకే చూడండి, ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసింది ఏదైతే ఉందో అది, నెక్స్ట్ ఏదైతే ఉందో 2 కూడా నేను వేసుకునే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఎస్, ఇలా నేను 1 ఇయర్ నుంచి కూడా ఈ సప్లిమెంట్ వాడటం జరుగుతుందండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. ఎస్, మీరు కూడా వాడుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. ఎస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వివరాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.